గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ న్యూ బ్లాగ్. ఎస్టర్డే బ్లాగ్లా మీరు అందరూ చూసిరు కావచ్చు. మేము వచ్చేసి స్విమ్మింగ్కి పోయినాం, ఈత కొట్టినాం కదా, పైనకి దుంకినాం కదా. దానివల్ల నిన్న రాత్రి మొత్తం చెవులు ఎట్లా గుంజినాయంటే ఘోరంగా ఉండే పరిస్థితి. మళ్ళీ రాత్రి డాక్టర్ దగ్గరికి పోయి హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయించుకొని ట్యాబ్లెట్లు తెచ్చుకొని పంట అప్పుడు నిద్ర పట్టింది. సో ఇక దీంట్లో మొత్తం హైడ్రోజన్ పెరాక్సైడే ఉంది. ఇక్కడ దిక్కు చెవు మొత్తం సెట్ అయింది, ఏం పెయిన్ లేదు, ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇక్కడ దిక్కు చెవు గుడుగుడు అంటా ఉంది వాటర్ ఉన్నట్టు. సో దీంట్లో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే వేస్తున్నాం. ఒకవేళ సెట్ అయినట్టు, సెట్ కాకుంటే హాస్పిటల్ అయితే పోవాల్సి వస్తుంది. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. రాత్రి అయితే విపరీతంగా గుంజినాయి, 2 గువ్వలు ఒకటి ఏ గుంజుడు. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుందాం. వీడియో ఇప్పుడే అప్లోడ్ చేసిన. ఆ తర్వాత మళ్ళీ మన టిప్పర్ మట్టి కుప్పలు అయితే వచ్చినాయి. రాత్రి కూరబండి తెప్పించాను, అంతా లెవెల్ అయితే నూకాలి. సో ఫస్ట్ ఇప్పుడైతే ఇది చూసుకుంటుంది. పొద్దున్న నుంచి ఇక్కడ చెవులు ఇట్లా ఇప్పుడు వాటర్ ఉంటే ఎట్లుంటుంది అట్లా అంటుండే. హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసినాక కొద్దిగా సెట్ అంటే అనిపిస్తుంది. 7 డ్రాప్స్ ఉన్నాయి నా దగ్గర, అవి వేసుకోవాలి. అవి వేసుకుంటే ఒకవేళ ఇప్పుడు కనుడు బంద్ అయితే ఊకుంటా, లేకుంటే ఖచ్చితంగా హాస్పిటల్ పోవాలి. పరిస్థితి అయితే అట్లా ఉంది. మొత్తం మనకు ఒక 12 దాకా ట్రిప్పులు అవసరం ఉండే, కాకపోతే రాత్రి వాళ్ళకి అడ్జస్ట్ కాలేదా ఏందని తెలియదు. కానీ మీరు చూడవచ్చు ఎంత వచ్చింది. 1 2 3 4 5 6 7 ట్రిప్పులు అయితే వచ్చింది. ఈ 7 ట్రిప్పుల గురించి కూరగాడు పాపం రాత్రి అంతా మేలికతోనే ఉన్నాడు. ఇది ఓపీ అనికి. సో కూరబండి నెంబర్ అయితే ఏదో దొరుకుతలేదు. జేసీబీలు కూడా అవైలబుల్ లేవు. మా దగ్గర ఫారెస్ట్లో పని నడుతుందట, అన్నీ ఆడికే పోయినాయి. సో ఇప్పుడు సిద్దిపేట పోయి ఒక కూరబండి తీసుకొచ్చి ఇదంతా లెవెల్ చేపిద్దాం. ఇదంతా లెవెల్ చేపిస్తే మనకు బెనిఫిట్ ఏంటంటే పనులు వస్తారు ఇవాళ అట్లా. ఇప్పుడు కూరబండి తీసుకురానికి అయితే సిద్దిపేట పోతున్నాయి. ఉన్నారు వాళ్ళు తెలిసిన కూరబండి వాళ్ళు. మా ఊరు అందరూ ఫారెస్ట్లోనే ఎత్తురట, పని ఆడి వేయరట. ఇప్పుడైతే సిద్దిపేట పోయి కూరబండి తీసుకొద్దాం. కూరబండ్లు వచ్చేసి గాయస్ ఎక్కడ దొరుకుతలేవు. సిద్దిపేట మొత్తం తిరగ ఒక బండి అయితే దొరికింది. వాళ్ళకి ఇదే ఛాన్స్ అన్నట్టుగా బాగా తీసుకుంటారు పైసలు. మాట్లాడినా ఒత్తుండు, నాకు తెలిసి దగ్గర రావచ్చు. రాగానే ఇది మొత్తం లెవెల్ చేపిద్దాము. బేస్మెంట్ కంటే కొద్దిగా హైటే చేపిద్దాము. ఎందుకంటే మళ్ళీ వాటర్ పడితే కిందికి దిగుతుంది. సో అట్లా తక్కువ కాకుండా మంచిగా లెవెల్ చేయించుకొని ఆ తర్వాత బ్రిక్స్ వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే ఈరోజు బ్రిక్స్ వస్తే ప్లస్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నా బాధ ఏంటంటే ఇప్పుడు వాన వచ్చిందంటే మొత్తం అంతా రచ్చ రంబోలా అవుతుంది. దగ్గర ఒక గంటన్నర పని చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం మట్టి వసూలు ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రేపు ఇవాళ రాత్రి మళ్ళీ వస్తాయి. అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం మట్టి పోపియాలి. అది మళ్ళీ రేపు పొద్దున లెవెలింగ్ అయితే వేస్తాము. ఇట్నే ఉంటుంది. ఇక బేస్మెంట్ కట్టుడు ఏం లేదు, ఇంక జాగా ఇటు ఫిక్స్ అయితే లేదు. తర్వాత మనం బేస్మెంట్ కట్టుకుంటే లెవెల్ చేయించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వర్క్ ఈరోజు వస్తలేరు వీళ్ళు, వర్క్ రేపు వస్తారట. మొత్తం ఇటుకలన్నీ పైన పోతాయి, ప్లస్ షెడ్ వేసుకోవాలి. సామాన్లు తెచ్చి పెట్టుకుంటారు. ఇలా గుంజలు వాతొచ్చు కదా, మీ కూడా వస్తే. సో రమ్మన్ గుంజలు వాత పెడదాము. ఒకవేళ రేపు వాళ్ళు గోడ లేపితే ఎల్లుండి మనం షెడ్ వేసుకుందాం. ఇక 2-3 రోజుల్లో అయిపోతుంది పని మొత్తం. సో అట్లా అవుతున్నది. ఇక్కడ దిక్కు మన జాగా ఈ కన్ని దాక్కున్నది. ఈ చెట్టు గురించి మొత్తం ఆపడైంది. చెట్టు లేకుంటే మొత్తం ఇందాక వేద్దాం, కానీ చెట్టు ఉన్న వరకు చెట్టు కట్టే చేస్తున్నాం. ఇక దీనికి ఆపాడుతున్నాం, మా జాగాలు ఉంది కాబట్టి. ఈరోజు అక్షయ నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏ టెంపుల్కి అంటే సిద్దిపేటలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. పోయి దర్శనం చేసుకొని అయితే వస్తాము. చాలా రోజుల తర్వాత పోతున్నాం. దగ్గర 2 వారాలు స్కిప్ అయిందా, 2 వీక్స్ అవుతుంది కావచ్చు. ప్రతి వారం పోతాం మేము. సో అట్లా 2 వారాల తర్వాత మళ్ళీ ఈరోజు అయితే వెళ్తున్నాము. డ్రెస్ చేసుకున్నాము. ఇంకేంది టెంపుల్ వచ్చేసి గాయస్ ఇక్కడ చెట్ల వెనకాల అవుతుంది వెంకటేశ్వర స్వామి గుడి. దర్శనం వచ్చేసి చాలా బాగా జరిగింది. మనకు తెలిసిన పంతులు గారే ఉన్నారు, మంచిగా చేసింది దర్శనం కానీ అంతా. సో కొన్ని సామాన్లు అవసరం ఉంటే తీసుకున్నావా? ఏంటి అది? అప్పడాలా? నెక్స్ట్ డేట్
ఇక్కడ ముందట ఇంకోటి ఉంటుంది షాప్. ఏం చాక్ పీసులు? చీమల చాక్ పీసులా? లేదా నార్మల్ చాక్ పీసులు ఉండవా ముగ్గేయడానికి? చాక్ పీసులు కావాలన్నట పోతున్నాం, అవి తీసుకుంటాం. తర్వాత రైతు బజార్ పోదామన్నది. రైతు బజార్ పోయి కొన్ని కూరగాయలు తీసుకొని ఇంటికి పోదాం. ఇక కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాము. మెయిన్ వంకాయలు కావన్నట. వంకాయలు ఏడ కనబడతారు మార్కెట్ మొత్తంలో. వంకాయలు కాదు ఉన్నాయి కానీ తెల్లే కావన్నా ఉన్నాయి. పోగా తీసుకున్నాం. ఈరోజు ఒక్క రోజే వర్క్ మీరు చూడొచ్చు ఎంత అయిపోయిందో. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 లైన్లు అయితే పెట్టారు. అండ్ ఇక్కడ దిక్కు మట్టి కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది. నాకైతే 2 కిటికీలు ఉండని మనం పని చేసేటప్పుడు అయినా గాడుపు చచ్చిపిస్తాం. మరి నువ్వు అయినా గిల్లెందుకు నువ్వు ఏసీలు ఉంటావు, నీకేం మూసేస్తే మంచిగా ఉంటది. లేదే ఏదైనా పని చేసేటప్పుడు గాలి ఎట్లా వస్తుంది రా జింగిడిగా. ఆ కిటికీ తీసేస్తే అటు నుంచి ఇటు వస్తుంది గాలి. అవునా మళ్ళీ రేకులు అయితే సేఫ్ అవుతాయి, కొట్టుకోకుండా ఉండాలి. పైన అనుకుంటున్నా మన ఆ కిటికీలు వస్తాయిరా. మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు, వద్దన్నప్పుడు తీసేసుకోవచ్చు, మన ఇష్టం. అది పైన వెంటిలేటర్ ఉంటాయి కాబట్టి అలాగే గాలి వెళ్ళిపోతుంది. అన్న అయిపోతుంది వర్క్. ఈరోజు అయిపోతాను తెలిసి ఆల్మోస్ట్. ఆయన ఏమంటున్నా అంటే గిరిది కూడా గొడవ కట్టుకోర్రి, ఇది గొడవ కట్టుకుని ఇలా పెట్టుకోవచ్చు ర్యాకులు అని అంటుండు. చూడాలి ఇది కూడా ప్లాన్ చేయాలి. మీ సేటు ఫోన్ చేసి అడుగురా ఏమేమి పడితే ఏం కథ అని. అయిపోయింది గిడ. మనం మధ్యలో మనం అనుకున్న సెటప్ తయారు చేసుకోవాలి. నేను చెప్పిన ఇది వరకు అది తయారు చేసుకోవాలి మంచిగా. ఒక గ్యారేజ్ లెక్క ఉండాలి పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు దీని అవుట్లుక్ అనిపిస్తలేదు కావచ్చు, కానీ అంతగానము ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ షెడ్ వేసినాక మేము ఎట్లా తయారు చేస్తున్నాం ఏం కథ అనేది తెలుస్తుంది. మొత్తం మట్టి ఓపించినాం. నేను చెప్పిన కదా అంతా ఎవ్రీథింగ్ అయిపోయింది మట్టి ఓపించడమేనా. సో ఒక 3-4 డేస్ పడుతుండొచ్చు, ఇంకా మోస్ట్లీ 1 వీక్ పడుతుండొచ్చు. 1 వీక్లో మన గ్యారేజ్ అవుతుందో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ ఇటుకలు అయ్యే వరకు ఇంత ఫాస్ట్ అవుతుంది. అవే ప్లేస్లో మన సిమెంట్ ఇటుకలు అయినా కానీ లేకుంటే వేరే నార్మల్ ఇటుకలు అయినా కానీ మస్తు టైం పడుతుండే. ఇలా గుడి పోయినాం కదా, సో మన వాళ్ళందరి గురించి స్పెషల్గా పులిహోర తీసుకొచ్చినాము. ఇక మొత్తం అటాక్ అయ్యి ఏడా రాగానే పండుకున్నా, మొత్తం తలకే ఖరాబ్ అయింది. తీసుకోరు విజయాన్ని కూడా మీద్దాం. పండుకున్నాడు వాళ్ళు కిటికీ నేరి ఎట్టుందిరా మంచిగా ఉందా? లోపలికైనా తీసుకొచ్చారు. నాకు నైట్ బాగా లేట్ షూట్ అని ఉండే, అందరూ వన్నారట. గ్యారేజ్ వర్క్ మీరు చూడొచ్చు మార్నింగ్ నుంచి ఎంత ఫినిష్ అయింది ఏం కథ అని చెప్పేసి. ఆల్మోస్ట్ గోడ వచ్చేసి కంప్లీట్ కానీ వచ్చింది. ఏదైతే హైట్ ఉందో దీని హైట్ వస్తుంది. ఈ గోడ ఇక్కడ కింద ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ దీనిపై నుంచి రేకులు అయితే వస్తాయి అన్నమాట. ఇట్లయితే ప్లాన్ చేసినాము. ఆల్మోస్ట్ కంప్లీట్ కానీ వచ్చింది. ఇప్పుడు ఫోన్ చేసి యూపీఎస్సీ కిటికీలు ఫిక్స్ చేస్తారు కదా, ఆయన కూడా రమ్మంట వచ్చి సైజ్ తీసుకొని పోతాడు. ఆయన ఒకసారి వచ్చి ఈ మెజర్మెంట్స్ తీసుకుపోయినా అంటే తను తయారు చేసి కూడా స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఆయన పిలుస్తున్నా. ప్లస్ రేకుల కోసం శేఖర్ వాళ్ళ పాత ఓనర్ని వెళ్తున్నాం, పాత సేట్ని. ఆయన వచ్చి ఎన్ని పడతాయి ఏమేమి పడతాయి ఏం కథ అని చెప్తారట. సో పోయి ఆ సామాన్లు కూడా తీసుకురావాలి. ఏడికి క్యాంపర్ వేసుకొని రమ్మంటారు. క్యాంపర్లు ఎన్ని వస్తాయరా? 80 వస్తాయి. 2 ట్రిప్పులు వేయాలి ఖచ్చితంగా. తెచ్చుకోమంటున్నా పోయి. ఆడ వాళ్ళు 3 ఉన్నారంట. మనం ఇద్దరిని రమ్మంటుండు. టకటక్ లోడ్ చేసుకుని అప్పటివరకు వెళ్ళి పెట్టే వరకు మనం వెళ్ళిపోతామంటుండు. గాడు పెట్టేయాలి మరి దానికి. హలో, ఇటుకలు తక్కువ పడ్డాయి, అవి బాగా హెవీ వెయిట్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మన క్యాంపర్ వేసుకొస్తున్నాము. సో దీంట్లో ఒక్కసారి 80 ఇటుకలేమో వస్తాయి. ఎన్ని తక్కువ పడాయట్రా? ఇంకా 150 ఇటుకలు పడతాయి. అంటే 2 ట్రిప్పులు అయితే మనం కొట్టాలి. సో పోయి ఒకసారి 80 ఒకసారి 70 వేసుకొని వద్దాం. ఇక ఫస్ట్ దానికంటే ముందు మా పక్క ఊర్లో ఇట్లా గాడు పెట్టాలి మొత్తం. బాబాయ్ తినేవాడు కూలి ఎత్తిమంటాడు, అడుగుతావు. కూలి 300 అయితే మీకు ఇయ్యం మరి. బిర్యానీ లేదు ఏం లేదు, ఓన్లీ 300 ఫ్రీయా. కూలి ఎంత ఇచ్చినా సరే కానీ కలుసుతో మాత్రం పని అయిపోయాక మ్యాండేటరీ ఖచ్చితంగా చేయాలి. చెప్తా సత్యనారాయణ తాతకు. ఓకే కలిసి కారపట్లం కార కూడా కలిసి చాలు. కచ్చగాడన్నట్టు బాబాయ్ సీసరకాలు అంటే బాబాయ్ తాగి వాడినట్టు.
40 ఎక్కువ పెట్టు. ఎండకు పెట్టే వరకల్లా మొత్తం గాలంతా తక్కువ ఉందట. సో ఆ ఇటుకలు బాగా హెవీ వెయిట్ ఉంటాయి. చూసుకొని అయితే టైర్ వెళ్ళదు ఇక్కడ, అందు గురించి మొత్తం గాలి పెట్టుకొని పోతున్నాం. ఫుల్ తక్కువ ఉందట. అరే మన దగ్గర ఉండే కదరా మన టైం పడుతుంది. మన ఎయిర్ కంప్రెసర్ ఎన్ని గంటలు ఎంత పెడతావా? 40 ఇంకోటి దాంట్లో అయితే మళ్ళీ రామియా ఓన్లీ గ్రీస్ పెట్టి తీసుకొని వస్తాం. ఓకే మన దగ్గర లేదా ఎయిర్ కంప్రెసర్ మొన్ననే కొన్నాం మేము, మర్చిపోయినాం. అంతేనా? గాడుపు కొట్టేది అది కాదు, అది తాపేడే మాట్లాడు. ఎయిర్ కాంప్రమైజ్ అది. ఎయిర్ కాంప్రమైజ్ అది లేదా చిన్న పంప్ పెరుగుతుంది. ఎండకు బాగుండే వెహికల్ కానీ సిరమిక్ కోటింగ్ వేస్తావా దీనికి? సిరమిక్ కోటింగ్ పెయింట్ వేయాలి అంతే. పెయింట్ వేయాలి. ఇది ఏ కలర్ ఉందో ఆ కలర్. మనం ఎందుకు ఇస్తాం? మన కలర్ షాప్ డీటెయిలింగ్ స్టూడియోలో తీసుకొని పోవాలి. నాకు తీద్దామా ఒక వీడియో. ఇటుకలు తీసుకపోనీకి డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినాము. అవి వచ్చేసి 9 ఇంచ్ 6 ఇంచ్ కదా, ఈ 6 ఇంచ్ మన కూడా ఇవిటితోనే రెడీ అయితే అవుతుంది. నెక్స్ట్ మీరు చూడొచ్చు ప్రొడక్షన్ వచ్చేసి ఎంత అయింది ఏం కదా అని చెప్పేసి. చాలా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇప్పుడు మన బండిలో ఒక్కసారి ఓన్లీ 80 ఇటుకలు మాత్రమే పోతాయి. మనం 2 ట్రిప్పులు పోవాలి. ట్రాక్టర్ ఉంటే అన్న ఒకటేసారి పోతుండే, మనం క్యాంపర్లో తీసుకుపోతున్నాం కాబట్టి ఒకటేసారికి 80 ఇటుకలు పోతాయి. సో ఇంకొకసారి మళ్ళీ వచ్చి 70 తీసుకోవాలి. 150 కావాలి, ఇంకా 160 కావన్నా. ఎక్కువైనా సరే అని తక్కువ మళ్ళీ మొన్న ఎన్ని తీసుకుపోయారు? ఇల్లనా 87 చిన్నగా ఇంకెక్కువ పోతాయి కదా ఇవి. బాబాయ్ లెక్క పెడతా ఉండరా, లెక్క పెడతా ఉండు. ఈ చోడుగాడు ముత్కథలో ఉన్నాడు కానీ నేను నడిపిస్తా అని చంపుతుండు. అందు గురించి దానికి బండి ఇచ్చేసిన వెనకకి వచ్చిన. సో ఇప్పుడు ఇటుకలు అని పోతుంది. అరే బాబాయ్ గది కూడా లాకెత్తా అయిపోరా, వెనకకి పడే అనుకో ఆ డోర్ ఊసిపోతుంది కావచ్చు అనిపిస్తుంది. ఇంకేం పోగానే మెల్లగా కింద పడుతున్నాయి. మెల్లవని అట్లా పోవాలి అంతే. ఇట్లా చిన్న లైట్ లేవోనే గడ్డల కాడ మెల్లవో కింద పడుతున్నాయి. కింద పడతాయి అని చెప్పలే. లేబర్ వర్కింగ్ ట్రాక్టర్ అయితే బరాబర్ వచ్చావు. చన్ని బరాబర్ నెట్ వచ్చు. వాచ్మెన్ బాయ్. ఏందా వాళ్ళు మచ్చా మెల్లే కూడా ఇటుకలని పడేవాడు. మొత్తం కింద పడ్డాయి. ఇవి కూడా వాడు రేపు సొప్పుతే ఇవన్నీ వాడాడు వర్షంలో. ఇప్పుడు ఒక్కటి కంప్లీట్ అయినందుకే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. లుక్ వచ్చింది మొత్తం. దీంట్లో మొత్తం మన సామాన్లు అన్నీ షిఫ్ట్ అయిపోతే ఇంకా క్రేజీ కనబడుతుంది. ఇలా వర్షం పడుతుంటే అనిపిస్తుంది గ్యారేజ్ స్టార్ట్ చేసిందే న్యాయమైందని చెప్పేసి. ఇది కూడా ఇంకా గ్రోయింగ్ కాలే. గ్రోయింగ్ పెడితే పర్ఫెక్ట్ అవుతుంది. బంద వస్తాయి ఇలాగ ఈ కెమికల్ పెడుతురుగా, ఈ కెమికల్తో మొత్తం బంద వస్తే రెడీ అవుతుంది అన్నట్టు. బ్యాక్ సైడ్ నైలాగా ఓ కెమికల్ నీకు అర్థమవుతుంది, నువ్వు చెప్తే నాకు అర్థమవుతుంది. ये इसके पीछे ये पीछे प्लास्टर नहीं जरूरत नहीं है ना, वो पूछ रहा हूँ. यहाँ पे करोगे ना, वही पूछ रहा हूँ. నేను ఇట అంటే ఆయన అట అంటాడు. కెమికల్ इसमें नहीं लगाओगे इस तरह? लगाएंगे. वही पूछ रहा हूँ मैं. आओ గుమ్మి పిలిచిర్రా. పని చేసుకొని పోయటాన్ని పిలిచిర్రు జింగిడి గాడు. సార్ గాడినా రే ఓ కిట్గా वो लाल वाला वो रेड कलर ड्रेस का है ना, वो बुलाया वो टोपी वाला. नहीं ये एक ग्लास दो मैं पीता हूँ. ऐसा है गाने में పిలుస్తురా ఎవడు వాడు వచ్చి ఏడ తిడతాడేమో భయానికి కొన్న ఆ పొరగాలు తాగుతుంటే వాళ్ళకి కొనిచ్చిన. జింగిడిగాలు రోడ్ పడి పోయడం పిలుచుకుంటా పిలవలే అంటారు. పాప వాడు ఇంటికి ఏ టెన్షన్ మీద పోతుండో.
మలపడిగా కష్టం సారే వేచాడు మా తప్పేం లేదు మేము వాళ్ళని పిలిచాం అయిపోయిందా మొన్న రామ్ చరణ్ది ఆ సినిమా రిలీజ్ అయిందట కదా ఏదో పెద్ది అని చెప్పేసి ఆ సినిమా రిలీజ్ అయిన కాడికి ఎంచేని పోదాము 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 అని ఒకటే తీరు కొర్రెత్తుంది. సో మొత్తానికి ఈరోజు తీసుకోబోతున్నా బామా. ఫస్ట్ డే రోజు టికెట్స్ దొరుకుతాయేమో బాల్కనీ అంటే దొరకలే, అంటే నైట్ 9కి అవైలబుల్గా ఉండే, కాకపోతే 9కి పోతే మనకు సెట్ కాదు. ఎస్టర్డే వచ్చేసి నేను కొద్దిగా బిజీగా ఉండే. ఇవాళ పోతున్నాం ఫైనల్లీ పెద్ద మూవీకి. సో చూద్దాం ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి. మనది షో వచ్చేసి 9:30కో ఏమో ఉన్నది, 9:30 కాదు 5:45కి ఉన్నది. 9:30కి ఉంది కానీ దాంట్లో బుక్ చేయలేదు టికెట్లు. ఇప్పుడు పోవాలి 5:15 అవుతుంది, ఇంకా 30 minutes అవుతుంది. ఫటాఫట్ రెడీ అయిపోయాము, టీషర్ట్ చేంజ్ చేసుకుంటే అయిపోయాము. రెడీయా పోదామా? పోదాం. 3 రోజుల నుంచి అడుగుతున్నా కదా ఎట్లున్నదో సినిమా అంత ఎగ్జైటింగ్ ఎందుకును. రివ్యూలలో కొందరు మంచిగా అంటారు, కొందరు మంచి లేదు అంటారు. పాటలు చూసి ఏం పాట? రై రై అరే ఎవరికా జుంపుచుకో ఆటలు వాడతారు అదేనా? అదేనా? చిక్రి చిక్రి అనే పాట ఒక్కటి బాగా వైరల్ అయింది. ఓకే సో ఇప్పుడైతే పెద్ద సినిమా పోతున్నాము. ట్రైలర్ చూసిపోతారు, ఏదో టైంపాస్ అట్లా 3 గంటలు టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి వెళ్తున్నాము. చలో ఎన్నో సినిమా మనది సెకండ్ సినిమా కదా మా సెకండ్ సినిమా. ఫస్ట్ మేము ఏం చూసినాం అంటే గోదావరి గట్టు పైన అది చూసినాము, బ్లాగ్ ఏం షూట్ చేయాలి ఆ రోజు. ఈరోజు వచ్చేసి పెద్ద చూస్తున్నాం. 3 టీషర్ట్లు ఉన్నాయి, ఆ 3 వేసుకుంటుండు. ఒకటేమో ఈ వైట్, ఒకటేమో ఎప్పుడు వేసుకుంటారు చూడండి వాయిలెట్ కలర్ లెక్క ఉంటుంది అదొకటి, అంతే. ఇక బ్లూ కలర్ ఇది ఒకటి ఉన్నది కానీ పెద్దగా ఉందని నువ్వు వేసుకోకమంటే కదా, బ్లాక్ కలర్ ఉన్నది. అంతే 3 ఉన్నాయి, ఆ 3 రుబ్బుతుండు. ఇక వేరే తెలుసా నీకు? ఎప్పుడు ఉన్నది? ఏదో వీడియో కోసం పోయినా కేరళనా ఇంకా కేరళ తిరువనంతపురం ఏముంది, తిరువనంతపురం కాదు. నేను చెప్తాను మొక్కలు. సూరత్ పోయినప్పుడు. సూరత్ గుజరాత్. మీరు రోడ్ పైన ఫోటో ఉంది, అది దిగింది ఆ టీషర్ట్. చెప్పన్నా బెంగళూరు పోయినప్పుడు కొన్నా, అలా ట్రెండ్స్ ఉంటే ట్రెండ్స్లో కొన్నా. బెంగళూరు పోయినప్పుడా? కర్ణాటక ఉన్నది. మైసూర్ బెంగళూరు కాదు, మైసూర్లో ఉన్నది. ఒకే టీషర్ట్. నేను ఏం చేసిన అంటే మొత్తం ఇవే టీషర్ట్లు వేసుకపోయినా. సో సివిల్ డ్రెస్ లేకుండే, సివిల్ డ్రెస్ తీసుకుంటే మంచిగా అని చెప్పేసి అది తీసుకున్నా. దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 3 years అవుతుంది కావచ్చు ఆ టీషర్ట్ తీసుకొని. ఇంకా మంచిగా కలర్ ఏమి అంతా వెలిసిపోలేదు. ఎందుకు వెలిసిపోలేదు? మొత్తం కలర్ వెలిసిపోయింది. మంచిగా ఉంది. అయినా వీటి అవసరం పడదు నాకు పొద్దుగాలు లేస్తే నాకు ఈ టీషర్ట్లు వేసుకొని మనసున పట్టదు. ఎటన్నా ఊరికి పోయినా, ఎటన్నా షాపింగ్కి పోయినా, ఏడికి పోయినా ఖచ్చితంగా ఇవే వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. వేరే ఏ టీషర్ట్లు అంతా నాకు కంఫర్ట్ ఉండే. ఇదైనా కానీ మొత్తం మూతకోలు ఇది ఎట్లా అట్లా నాకు ఉండొచ్చు. ఇలా అది వేసుకుంటే మంచిగా బిందాస్ ఫిట్ ఉంటుంది. స్టార్ట్ అయింది మంచిగా. స్టార్ట్ అయిందా? ఫోన్ లాక్ పడ్డది, లాక్ వల్ల లోపలి పంపిస్తలేరు, వెయిట్ చేస్తున్నాము. ఇంకా 2 minutes ఉన్నది. 15 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. 15 minutes లాక్ పడ్డది, జేబులో ప్రెస్ అయింది దానంతలో. అదే టైంకి వచ్చి టైంకి లోపలి పోలేదు. బిస్కెట్ అయింది మొత్తం. ఇంకా ఉడతలేదు 2 నిమిషాలు. మాకు ఒక 15 minutes గంట లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ అయింది లాక్, ఫోన్ లాక్ పడ్డది. 15 minutes మొత్తం అయిపోయినాం. కరెక్ట్ టైం తీసుకున్నా పాప్కార్న్ తీసుకున్నా పాప్కార్న్ కావన్నా సరిపోతాయా? ఎట్లా సినిమా? మంచిగానే ఉంది సినిమా, బాగా అనిపిస్తుంది. ఇంటర్వ్యూకి వేసుకున్నాం. విజయానికి నేను చెప్పలే కదా, సచ్చి పెడతారు కావచ్చు పెద్ద సినిమాకి వచ్చినా అంటే. చెప్పలేదా? మళ్ళొకనాడు వాళ్ళందరినీ తోలుకొని రావాలి సినిమాకు. ఎన్నిసార్లు చూస్తావు? సో మొత్తానికి గైస్ పెద్ద మూవీ చూసి రిటర్న్ అయితే వచ్చిన. చాలా పనులు ఉన్నాయి. స్టూడియో పోయి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయాలి, ప్లస్ ఇంకా ఒకటి చిన్న చిన్న పనులు అయితే అన్నీ ఫినిష్ చేసుకోవాలి. ఇట్లా అనిపించింది సినిమా. మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ మంచిగా, సెకండ్ హాఫ్ మంచిగా, 2 మంచిగా ఉన్నాయి. నీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించిన సీన్ ఏది?
ఇంకా కుస్తీ అప్పుడు ఆడినప్పుడు అనిపించింది. మంచిగా ఉంది. నేను ఇప్పటివరకు ఏ మూవీ రికమెండ్ చేయలేదు మీకు ఖచ్చితంగా చూడరు అని చెప్పేసి, కానీ ఇదైతే బాగుంది, మంచిగా అనిపించింది సినిమా. సో ట్రై చేయరు, చూడరు, టైం దొరికితే మంచిగా ఉంది సినిమా. ఒక ఊరి కోసం ఒక మనిషి ఎంతవరకు పోగలుగుతాడు అనే థీమ్తో అయితే ఉన్నది. ఇది ఈరోజు బ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.